సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువ క్రీడన్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు వినాయక నవరాత్రుల భాగంగా సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించడానికి వినూత్నంగా మండపానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నవరాత్రులు ముగించుకుని ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న వినాయకుని ముందు సైబర్ నేరాలు మోసాల పట్ల ప్రజలకు ఇంకా అర్థమయ్యేలా తెలియజేయడానికి కరపత్రాలు తయారు చేసి దుబ్బాక సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు ఆధ్వర్యంలో ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ మాట్లాడుతూ ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అని చెబుతూ చాలా మంది వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో దొంగతనాలు చేయాలంటే ఫిజికల్ గా ఇంటికి వచ్చి దొంగతనాలు చేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు చాలా సులభంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సులువుగా క్యాచ్ చేసి దొంగతనం చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి పిలిచి ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. సైబర్ నేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అన్నది మనకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు. అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా గతంలో అయితే దొంగలు అనే వాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేసుకుపోయేది. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. టెక్నికల్ దొంగ అనమాట వీడు. టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన పాంప్లెట్ లో చూసినట్టయితే కూడా ఇందులో ఒక 4-5 రకాలు ఇచ్చిండు. కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని రకాలుందో కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది. ఈ రోజు వచ్చిండు ఒక పర్సన్ 1,80,000 పోగొట్టుకున్నారు. కమర్పల్లి విలేజ్, అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి. కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఏ మోసం జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురి కావడానికి వారికి కీ ఇవ్వడం అనేది ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం. మనం ఏ విధమైనటువంటి యాప్ కానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు. 100% అది గ్యారంటీ. మేము చాలా వరకు చూస్తుంటాం. మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు పోయిన వాస్తవాలను చెప్పకుండా, అంటే చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటది అనమాట. మనం కోల్పోయిన తర్వాత నేను ఇంత చిన్న మిస్టేక్ చేసినా అనే విధంగా ఉంటది. మిస్టేక్ చిన్నదే కానీ లాస్ చాలా పెద్దగా జరుగుతుంది. నిన్న దాంట్లో కూడా అంతే. క్రెడిట్ కార్డు కి సంబంధించిన ఒక వాట్సాప్ కాల్ వస్తుంది. వాట్సాప్ కాల్ లింక్ వస్తుంది. ఆ లింక్ టచ్ చేయదు. దట్టు ఆమె బ్యాంక్ రిలేటెడ్ ఎంప్లాయీ. కానీ ఏపీకే అని చెప్పేసి ఫైల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన మొబైల్ కి సంబంధించిన టోటల్ వాళ్ళకు ఆ మొబైల్ లింక్ అప్ అవుతుంది అనమాట. సో మనం ఎలాంటి ఈ యాక్సెస్ ఇవ్వకుండానే వానికి అన్ని యాక్సెస్ చేరిపోతాయి. దాని ద్వారా అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం కట్ చేసుకుంటాడు. అదర్వైజ్ మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎవడు కూడా తీయడానికి ఆస్కారం లేదు. మనం ఓటీపీ చెప్పడమా, లేదంటే లింక్ ఓపెన్ చేయడమా, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటాం. మనం టెక్నాలజీని మంచికి వాడడానికి బదులు చెడుకు ఎక్కువనే వినియోగిస్తున్నారు. మనం కూడా అదే చేస్తున్నాం. మనం సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొబైల్లో రోజు మినిమం టైం అనేది స్పెండ్ చేయని వాళ్ళు లేరు అని నేను ఇక్కడ చెప్తున్నా. ఎందుకు అంటే చూస్తున్నా కదా, ఈవెన్ చిన్న పిల్లలు మనమే అలవాటు చేస్తున్నాం. ఈ పక్కన ఇంత చిన్న పిల్లాడికి కూడా వాడు భోజనం చేయకపోతే మనమే ఫోన్ ఇచ్చి వాడిని భోజనం చేయిస్తున్నాం. మన అవసరం కోసం ఇచ్చిన ఫోనే నెక్స్ట్ అది వ్యసనంగా మారి ఇబ్బందులకు గురి చేస్తుంది. సో మనం చేస్తున్న పొరపాట్ల వల్లనే మనము ఇబ్బందులకు గురవుతున్నాం. సో అట్లాంటి వాటి మీద ఇంత మంచిగా ఈ కాన్సెప్ట్ ఎంచుకొని మొత్తం రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండి సాధ్యమైనంత వరకు సైబర్ నేరాలను నివారించడంలో అవగాహన అనేది తప్ప వేరే మార్గమే లేదు. అవగాహన మాత్రమే నివారణ మార్గం. అది అదర్వైజ్ వేరే ఏ విధంగా కూడా సైబర్ మోసాలను అరికట్టలేదు. కాబట్టి అట్లాంటి చాలా పెద్ద సబ్జెక్టు, అత్యంత అవసరమైన సబ్జెక్టు, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోసం అది చెప్పాలంటే. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఎంచుకొని ఇంకా దీనివల్ల చాలా మంది కూడా అవగాహన ఏర్పరచుకొని మనం కొన్ని మోసాలనైనా ఖచ్చితంగా అరికట్టగలిగామని నేనైతే భావిస్తున్నాను. తను నాకు చెప్పగానే నేను కూడా చాలా మెసేజెస్ అండ్ పాంప్లెట్స్ ఉండే అవన్నీ కూడా పంపడం జరిగింది. వాటి ద్వారా ఇంత మంచిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, దాంతో పాటు పాంప్లెట్ కరపత్రం విడుదల చేయడం అనేది కూడా చాలా గ్రేట్ ఆస్పెక్ట్. ఇది
మన దగ్గర కూడా ఇంకా కొంతమంది ఇట్లాంటివి చూసి నేర్చుకుని వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి ఇది చేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఈ రోజు గణేష్ ను నిమజ్జనం అనేది కూడా చాలా అంటే అవసరం ఉన్న వాటికి హంగు ఆర్భాటాలు చేయకుండా అనవసరమైన వాటికి చేస్తున్నారు చాలా చోట్ల చూస్తే. మనం ఇక్కడ ఏదైతే అవసరమో అది చేస్తూ ఒక మంచి ఆదర్శవంతమైన మార్గంలో ఈ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేస్తున్నటువంటి ఓవరాల్ ఈ యూనియన్ ఈ సభ్యులు అండ్ ఇందులో ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు శుభాభినందనాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమంలో ఈ విషయాల పట్ల కొంత అవగాహన కల్పించడానికి తను ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు రావాల్సిందే అని చెప్పి నేను కూడా కొంతమందికి అవగాహన కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.